హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. మీనాక్షి భర్త ఇక మీనాని కలుస్తాడు. ఎలా ఉన్నారు బాబాయ్ గారు అని ఇక మీనా అతన్ని పలుకరిస్తుంది. బాగానే ఉన్నానమ్మా, అంతా కూడా నీ భర్త బాలు దయ వల్ల నేను బాగానే ఉన్నాను అని అనడంతో, అదేంటి బాబాయ్ గారు, ఆయన వల్ల మీరు బాగుండడం ఏంటి అని అడుగుతుంది. ఎందుకంటే ఆ రోజు బాలు తన మెడలో ఉన్న గొలుసు తాకట్టు పెట్టి ఆ డబ్బుని నాకిచ్చాడు. ఆ డబ్బుతో నేను మా అమ్మకి వైద్యం చేయించాను. ఈరోజు మా అమ్మ ఎంతో చక్కగా కోలుకుంది. ఎలాంటి అనారోగ్యం అమ్మకి లేదు. గుండె ఆపరేషన్ జరిగింది. అందుకనే నేను సంతోషంగా ఉన్నాను. దీనికి అంతటికీ కారణం బాలునే కదా. ఆ రోజు దేవుళ్లాగా వచ్చి నాకు డబ్బు ఇవ్వకపోయి ఉంటే అమ్మ ఈరోజు బ్రతికి ఉండేది కాదు అని ఆ రోజు ఏం జరిగిందో అంతా మీనాతో ఇక అతను చెప్పడంతో మీనా ఒక్కసారిగా షాక్ అవుతుంది. అవును బాబాయ్ గారు ఆ రోజు మా ఇంటికి వచ్చారు. మామయ్య గారిని డబ్బు అడిగితే మామయ్య గారి దగ్గర అప్పుడు డబ్బు లేదు. ఆయన చాలా బాధపడ్డారు సాయం చేయలేకపోతున్నందుకు. పాపం బాబాయ్ గారు తన తల్లిని ఎలా కాపాడుకోవాలో అర్థం కాక కన్నీరు కూడా పెట్టుకున్నాడు. ఏం చెయ్యలేని నిస్సహాయ స్థితిలో మామయ్య గారు ఉండిపోయారు అని ఆ రోజు జరిగిందంతా ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటుంది. అంటే బాబాయ్ గారు ఆయన మీకు చైన్ తాకట్టు పెట్టి డబ్బు ఇచ్చారా అని అంటుంది. అవునమ్మా, అవును. ఆ రోజు బాలు అలా చేసి ఉండకపోతే అమ్మ బ్రతికేది కాదు. ఇందుకు నేను ఎంత రుణపడి ఉన్నాను. అమ్మా మీనా, ఒక్క విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో. బాలు చెడ్డవాడు కాదు, చాలా మంచివాడు. ఈ రోజుల్లో ఎదుటి వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే మాకెందుకులే అని చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. ఎవరో బయట వాళ్ళు కాదు, సొంత మనుషులే. అలాంటిది బాలు అంత డబ్బు సాయం చేసి మా అమ్మని కాపాడాడు. అంత గొప్ప గుణం ఎంతమందికి ఉంటుంది చెప్పు. చందమామలో మచ్చ ఉంటుంది. అలా ఏదో బాలుకి మందు తాగే అలవాటు ఉంది, కానీ బాలు చాలా మంచివాడు. అలాంటి భర్త దొరకడం నీ అదృష్టం. నువ్వు ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యమమ్మా. బాలుకి జీవితాంతం మేము రుణపడి ఉంటాము అని అనడంతో, అయ్యో బాబాయ్ గారు అవేమి మాటలు. మనుషులన్నాక ఆ మాత్రం సాయం చేసుకోపోతే ఎలా బాబాయ్ గారు అని చెప్పేసి అంటుంది. సరేనమ్మా, నేను వెళ్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మీనా ఇంటికి వస్తూ ఉంటుంది. బాలు గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఆయన అంత గొప్ప సాయం చేస్తే నేను ఆయన్ని అవమానించాను, అనుమానించాను, ఆయన్ని ఇబ్బంది పెట్టాను. నేను అలా చేసి ఉండకపోవాల్సింది. ఆయన ఎంత బాధపడ్డారో ఏమో. అయినా నాతో ఒక్క మాట ఆయన చెప్పొచ్చు కదా, నేను ఇలా సాయం చేశాను అని. నేను కాదంటానా? నేను తప్పు పడతానా? మంచి విషయానికి సాయం చేస్తే నేను కూడా సంతోషంగానే ఉంటాను కదా. కానీ నాకెందుకు చెప్పలేదు? ఇలా సాయం చేశాను అని చెప్పినా కూడా నేను ఊరుకోనా? తప్పు పడతానా? నా గురించి ఆయన ఎందుకు అలా అపార్థం చేసుకుంటున్నారు? ఒక మంచి పని చేసి కూడా ఆయన ఎందుకు నా ముందు ఓ దోషిగా నిలబడ్డారు? అబద్ధం ఎందుకు చెప్పారు? హుక్కు పాడైంది, అందుకనే నేను బాగు చేయించడానికి ఇచ్చాను అని ఎందుకు చెప్పాలి? మా మామయ్యకిచ్చాను అని చెబితే నేనేమంటాను అని అనుకుంటూ ఆలోచించుకుంటూ ఇంటి దగ్గరికి వస్తుంది. ఇదిలా ఉండగా మరో పక్కన బాలు కూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఈ గొలుసు గురించి రోజు ఇంట్లో ఒక టార్చర్ అయిపోయింది. ఏదో ఒకటి చేసి ఆ గొలుసు విడిపించేసేయి. అలా ఆ గొలుసును తీసుకువెళ్ళి మీనా పుట్టింట్లో ఇచ్చేయాలి. ఇంకా నేను ఈ టార్చర్ పడలేను. ఇప్పటికే నాకు ఉన్న ఈ సమస్యలు చాలవన్నట్టు ఈ కొత్త సమస్య నా వల్ల కాదు అని ఆలోచించి తన దగ్గర ఉన్న కొన్ని ఏటీఎం కార్డ్స్ అలాగే క్రెడిట్ కార్డ్స్లో డబ్బులు వాడి వెంటనే బంగారు ఆ షాపుకు వెళ్ళి దాన్ని గొలుసుని విడిపించేసి తిన్నగా మీనా పుట్టింటికి వెళ్తాడు. ఇక బాలుని చూడగానే పార్వతమ్మ, అల్లుడు గారు బాగున్నారా, ఇలా వచ్చారేంటి అని అడుగుతుంది. ఎందుకు వచ్చానంటే, ముందు మీరు చేయి పట్టండి అని అంటాడు. ఏంటి అల్లుడు గారు, ఏంటి ఇలా వచ్చారు, అమ్మాయి ఎలా ఉంది అని అంటుంది. నేను యోగక్షేమాలు చెప్పడానికి రాలేదు,
ముందు మీరు ఇచ్చిన ఈ గొలుసు తీసుకోండి. ఈ గొలుసు కోసం రోజు మీ అమ్మాయి నాతో గొడవ పడుతుంది. అయినా నేనేమైనా మీ నుంచి కట్నాలు లాంఛనాలు అడిగానా? లేదే. ఈ గొలుసు ఇచ్చినప్పుడు కూడా నాకు వద్దు అని చెప్పాను. అయినా మీరు బలవంతంగా నాకు ఇచ్చారా లేదా అని అంటే, అవును బాబు, అవును. నువ్వు పెళ్ళైన తర్వాత పన్నెత్తి ఒక్కటి కూడా మమ్మల్ని కోరలేదు. కనీసం నీకు బట్టలు కూడా మేము పెట్టలేదు. ఏ రోజు నోరు విప్పి మమ్మల్ని నువ్వు అడగలేదు. అంత పెద్ద మాట నిన్ను ఎవరన్నారు అల్లుడు గారు అని అంటే, ఎవరో ఎందుకంటారు? మీ అమ్మాయే. ఏదో ఈ గొలుసుని నా అవసరానికి నేను వాడుకున్నా కూడా మీనా ఊరుకోవడం లేదు. గొడవ గొడవ చేస్తుంది. ఈ గొలుసు వల్ల గొడవలు పట్టం, గొడవలు ఇంకా పడే శక్తి నాలో లేదు. ఇదిగోండి ఈ గొలుసు మీ దగ్గరే ఉంచండి అని అనడంతో, అయ్యో బాబుగారు, ఇది మీకు నేను ఇచ్చిన బహుమానం. మీరు దీన్ని ఏదైనా చేసుకోవచ్చు. మీనా దీన్ని అడగడం ఏంటి? అయినా మీరు మళ్ళీ ఇలా తెచ్చివ్వడం ఏం బాలేదు అల్లుడు గారు. ఒక్కసారి మీకు మేము ఇచ్చినప్పుడు ఆ వస్తువు మళ్ళీ వెనక్కి తీసుకోకూడదు. అది మమ్మల్ని అవమానించినట్టే అవుతుంది. అల్లుడు గారు, దయచేసి ఈ గొలుసుని మీరు వెనక్కి ఇవ్వద్దు. నేను మీనాతో మాట్లాడతాను అని అంటే, వద్దు. ఇప్పుడు మీరు మీనాతో మాట్లాడితే అది కూడా వేరేగా అనుకొని నా మీద గొడవ పడుతుంది. గొడవలు పడే ఓపిక నాలో లేదు. దయచేసి మీ గొలుసు మీ దగ్గరే ఉంచండి అని అనడంతో మీనా చెల్లెలు ఇలా అంటుంది, బావా, అక్క ఏదో అన్నదని చెప్పి మమ్మల్ని నువ్వు బాధ పెట్టడం కరెక్టా? అయినా అమ్మ ఎంతో అభిమానంతో ఈ గొలుసు నీకు కొని ఇచ్చింది. నువ్వు ఇలా తీసుకొచ్చి ఇచ్చేయడం ఏం బాలేదు బావా అని అంటుంది. ఇక్కడ ఇలా ఉండగా మరో పక్కన మీనాక్షి ప్రభావతికి ఫోన్ చేస్తుంది. ఆ వదిన చెప్పు అని అంటుంది. వదిన, మనోజ్ కోసమే నేను ఫోన్ చేశాను. మనోజ్కి ఒకసారి జాతకం చూపించు. నాకు తెలిసిన సిద్ధాంతి ఒకరు ఉన్నారు. ఆయన 10,000 తీసుకుంటాడు. ఇక మనోజ్ గురించి అన్ని రకాలుగా వాడి జీవితంలో ఎలాంటి చిక్కులు సమస్యలు ఉన్నా కూడా వాటన్నిటికీ కూడా పూజలు చేసి అవేమీ లేకుండా చేస్తాడు. జాతకంలో ఏదైనా దోషాలు ఉంటేనే పెళ్ళిలో ఇలా ఇబ్బందులు వస్తాయి. వదిన, ఒక్కసారి ఆ సిద్ధాంతి దగ్గరికి నువ్వు కానీ మనోజ్ని తీసుకొని వచ్చావంటే ఇక చిక్కులు చికాకులు అన్నీ పోతాయి. ఏమంటావు అని చెప్పడంతో, అవును వదిన, నువ్వు చెప్పింది నిజమే. మనోజ్కి జాతకంలో ఏదో అయితే చిక్కులు చికాకులు ఉన్నాయి, దోషాలు ఉన్నాయి. అవి పోవాలి అంటే పూజలు చేయించాలి. ఈరోజే నేను మనోజ్ని తీసుకొని వస్తాను. నువ్వు సిద్ధాంతి గారికి ఫోన్ చేసి చెప్పు అని అంటుంది. సరే వదిన అని ఫోన్ పెట్టేస్తుంది. ఆ తర్వాత డబ్బులు వెతుక్కుంటూ ఉంటాడు సత్యం. ఈ డబ్బులు వాటికి కట్టాలి, ఈ డబ్బులు వీటికి కట్టాలి, అలాగే వచ్చే ఆదాయం ఇంటి ఖర్చులకి సరిగ్గా సరిపోతుంది. కనీసం కొంతైనా డబ్బు పెళ్ళి కాని పిల్ల కోసం పక్కన పెట్టడానికి ఉండడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఈ మనోజ్ గాడు ఆ డబ్బు ఎత్తుకొని వెళ్ళిపోకుండా ఉంటే నాకు ఈ ఇబ్బంది ఉండేది కాదు. పిల్లకి పెళ్ళి చేయాలి, డబ్బేమో ఎలా సమకూర్చాలో నాకు అర్థం కావడం లేదు అని ఆలోచిస్తూ ఉన్న సమయంలో ప్రభావతి, ఏవండి, నాకు 10,000 కావాలి అని అడుగుతుంది. ఏంటి 10,000? 10,000 ఎందుకు అని అంటాడు. ఎందుకంటారేంటి? ఈ వయసులో కూడా నేను మీకు లెక్కలు చెప్పాలా ఏంటి అని అనడంతో, నువ్వు నాకు లెక్కలు చెప్పాలి అని అడగడం లేదు, ఎందుకు అని అంటున్నాను అని అంటే, ఏం లేదు, మనోజ్ గడికి వాడి జాతకంలో ఏవో దోషాలు ఉన్నాయి. ఓ పెద్ద సిద్ధాంతి గారు ఉన్నారట. వదిన గారు ఫోన్ చేశారు. అక్కడికి తీసుకువెళ్తే మనోజ్ గారి పేరు మీద పూజలు చేస్తారు. ఆ దోషాలు పోతాయి. అందుకనే 10,000 కావాలి అని అనడంతో, ఏం మాట్లాడుతున్నావే అసలు నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డిగాని తింటున్నావా? మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము? వచ్చిన రాబడి ఇంట్లో ఖర్చులకే సరిపోవడం లేదు. ఆడపిల్ల పెళ్ళికి ఉంది, వయసులో ఉంది. తన గురించి ఆలోచన నీకు కొంచెం కూడా లేదు. ఎంతసేపు మనోజు అంటూ వాడి గురించి ఆలోచిస్తావు. 10,000 తీసుకువెళ్ళి ఇప్పుడు నువ్వు వాడికి ఖర్చు పెట్టడం అవసరమా అని అంటాడు. ఏంటి, ఎప్పుడు ఏది అడిగినా ప్రతి మాటకి మీరు అడ్డంగానే మాట్లాడతారు. ఏ ఒక్కటైనా నా మాట మీరు విన్నారా? అయినా
మొన్న మా సంబంధం వచ్చింది, బంగారం లాంటి సంబంధం. ఆ సంబంధం చేజేతులారా చేజారిపోయింది. అది చూశాక కూడా వాడి జాతకంలో దోషం ఉందని మీకు అనిపించడం లేదా? కొడుకు జీవితం బాగుపడ్డం మీకు ఇష్టం లేదా? అయినా నేనేమైనా లక్షలు అడిగానా, కోట్లు అడిగానా? ఒక్క 10,000 కదా అడిగాను అని అంటుంది. వెంటనే బాలు వస్తాడు. ఏంటి మమ్మీ, ఒక్క 10,000 అడిగావా? 10,000 అంటే నీకు అలా ఉంది. అయినా వాడి పేరు మీద పూజలు చేయించాల్సిన అవసరం లేదు. వాడి జాతకంలో దోషమా? వాడే ఒక దోషం. దోషానికి మారు పేరే మనోజ్ గాడు. వాడికి పూజలు చేయించడం ఏంటి? అయినా వాడి పేరు మీద ఎన్ని చేయించినా అనవసరం. బుద్ధి అనేది మార్చుకుంటే ఏదైనా జరుగుద్ది. ఆ బుద్ధి మారినప్పుడు ఎన్ని చేసినా వృధా. కాబట్టే మౌనంగా నీ పని నువ్వు చూసుకో మమ్మీ. నాన్నని ఇంకా ఇంకా ఇబ్బంది పెట్టద్దు అని అంటే, మా విషయాల్లో తలదూర్చడానికి అసలు నీకేం అధికారం ఉందిరా? మా తల్లి కొడుకుల మధ్య 1,00,000 ఉంటాయి. నా కొడుకు కోసం ఏం చెయ్యాలో ఏం చేయకూడదో నాకు తెలుసు అని అంటుంది. మరి ఏం చెయ్యాలో ఏం చేయకూడదో తెలిసినప్పుడు నాన్ననెందుకు ఇబ్బంది పెట్టడం అని అంటాడు. ఇక ఏవండి, మీరు ఇస్తారా ఇవ్వరా అని అనడంతో, ఎక్కడి నుంచి తెచ్చివ్వమంటావే? డబ్బులు సరిపోవడం లేదు. నువ్వేమో గొంతెమ్మ కోరికలంటూ కోరుతూ ఉంటావు. మొన్నటికి మొన్న 20,000 రూపాయలు తీసుకువెళ్ళి వాడికి తగలేశావు. ఇప్పుడేమో 10,000. నువ్వు ఎంత గింజుకున్నా నా దగ్గర లేదు. చూడు ప్రభావతి, ఒకవేళ ఉన్నా కూడా వాడికైతే నేను ఇవ్వదలుచుకోలేదు. ఒక పశువును పెంచుకున్న దాని ద్వారా ఎంతో ఒకంత ఆదాయం వస్తుంది. పాలు, పేడ ఇలాంటివన్నీ అమ్ముకోవచ్చు. ఎంతో ఒకంత సంపాదన వస్తుంది. కానీ కొడుకు చెట్టంత ఎదిగాడు. వాడికి పెట్టుబడి పెట్టి ఇంకా పోషించుకోవడం ఏంటే? ఇలా నువ్వు వాడి విషయంలో చేస్తూ ఉంటే వాడి జీవితం చేజేతులారా కన్న తల్లి నాశనం చేసిందని అంటారు. అనడం కాదు, అదే నిజం కూడా అని చెప్పేసి, నువ్వు ఎన్ని చెప్పినా ఏం చేసినా రూపాయి బిళ్ళైతే నేను ఇవ్వను అని చెప్పి సత్యం వెళ్ళిపోతాడు. ఇదిలా ఉండగా ఇంకో పక్కన మీనా బాలు గురించి బాగా ఆలోచించడం వల్ల మానసికంగా తనకి కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాగే మనోజ్ పెళ్లి చూపుల సమయంలో ప్రభావతి బాగా ఇంట్లో పని చేయించడం వల్ల అలసటగా నీరసంగా ఉంటుంది. ఓ పక్కన ఆలోచన, మరో పక్కన అలసట తోడవ్వడంతో మీనా చాలా నీరసంగా జ్వరంతో మంచం మీదే పడుకొని ఉంటుంది. ఇక సత్యం గమనిస్తాడు. ఏంటి కోడలు పిల్ల ఈ సమయానికి అందరికీ భోజనాలు వడ్డించేది, కానీ ఇంకా రాలేదేంటి అని అనుకుంటూ, ఒరే బాలు, ఏంటి మీనా ఇంకా కిందకి రాలేదు అని అనడంతో, ఎక్కడో ఏ పనో చేస్తూ ఉంటుందిలే, ఇప్పుడు దగ్గరికి వెళ్ళి పిలవాల్సినంత అవసరం నాకు లేదు అని అనగానే సత్యం, ఏంట్రా ఇది? ఏంటి ఓ పక్కన మీ అమ్మ, ఇంకో పక్కన నీ అన్న, నువ్వు ఇలా అందరూ మీరు నన్ను ఇబ్బంది పెడుతుంటే నేనేం చేయాలి? నేనేమైపోవాలి చెప్పు? ఒక్కరు కాకపోతే ఒక్కరైనా నా మాటకి విలువనివ్వడం లేదు, నన్ను పట్టించుకోవడం లేదు. ఇదేనా మీరు నాకు చేసేది అని అనడంతో, ఓయ్ నాన్న, ఇప్పుడు నేనేమన్నాను? మీనాని పిలవనన్నాను అంతే కదా, వెళ్ళి ఇప్పుడే పిలుస్తానుండు అని చెప్పి ఇక బాలు వెళ్తాడు. బాలు అలా వెళ్తూ ఉంటే సత్యం మురిసిపోతూ ఉంటాడు. నా కొడుకు బంగారం, కానీ మీనా విషయంలోనే వాడు బంగారంలాగా ఉండడం లేదు. ఏ దేవుడు వాడిని మారుస్తాడో, వాడు మనసు మారి మీనాని ప్రేమగా చూసుకుంటాడో అప్పుడు నేను ఎంతో సంతోషంగా ఉంటాను అని అనుకుంటూ ఉంటాడు. ఇక పైకి వెళ్ళగానే మంచం మీద దుప్పటి కప్పుకొని మీనా పడుకొని ఉంటుంది. ఏంటి పూలగంప దుప్పటి కప్పుకొని మంచం మీద పడుకుంది అని అనుకొని, ఏయ్ ఏంటి, ఏమైంది, ఇలా పడుకున్నావేంటి అని అనగానే ఏమీ పలకదు. తను నిద్రలో ఉండటం వల్ల. తర్వాత దగ్గరకు వచ్చి కొంచెం దుప్పటి తీసి నుదుటి మీద చేయి వేసి చూస్తాడు. కాలిపోతుంది. ఇక తర్వాత వెంటనే మీనా ఏంటి, జ్వరంగా ఉందా? ముందులే అని అంటాడు. ఇక ఓపిక తెచ్చుకొని మీనా కళ్ళు తెరిచి చూస్తుంది. నాకు పర్వాలేదండి అని అనగానే, పిచ్చా నీకు, ఒళ్ళు ఇంత కారిపోతుంటే పర్వాలేదంటావేంటి అని అంటాడు. ఏం కాదులేండి, బాగా అలసిపోవటం వల్ల ఇప్పుడు కొంచెం నీరసంగా
అలా కొంచెం ఒళ్ళు కాలుతుంది, కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది అని అంటే, అదేం కాదు, ముందు పద, ముందు హాస్పిటల్కి వెళ్దాం పద అని అంటాడు. వద్దండి, ఏదైనా ట్యాబ్లెట్ వేసుకుంటాను అని అంటే, ఏమి వద్దు మహాతల్లి, ఇప్పుడు వచ్చే జ్వరాలు అస్సలు మంచివి కావు, కోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకోవద్దు, ముందు హాస్పిటల్కి వెళ్దాం పద అని చెప్పి భుజం మీద చెయ్యి వేసి అలా జాగ్రత్తగా పట్టుకొని మెట్లు కిందకి దించుతూ వస్తాడు. ప్రభావతి అలా చూస్తూ ఉంటుంది. వీడేంటి మీనాని అంత అపురూపంగా చిన్నపిల్లని తెచ్చినట్టు, పసిబిడ్డని జాగ్రత్తగా తెచ్చినట్టు అంత జాగ్రత్తగా తీసుకొస్తున్నాడు అని చూస్తూ ఉంటుంది. ఇక సత్యం, ఏమైందిరా, ఏమైంది మీనాకి, అమ్మ మీనా ఏమైంది, ఒంట్లో ఏమైనా బాగోలేదా అని అనడంతో, అవును నాన్న, మీనాకి బాగా జ్వరం వచ్చినట్టుంది, ఒళ్ళు కాలిపోతుంది అని అనగానే, ఇంకా ఆలస్యం ఎందుకురా, మన సందు చివర హాస్పిటల్ ఉంది కదా, అక్కడికి తీసుకువెళ్ళు, ఓ ఇంజెక్షన్ చేయించు, జ్వరం తగ్గుతుంది అని అంటే, అవును నాన్న, అందుకనే నేను మీనాని తీసుకువెళ్తున్నాను, రానంటదేంటి, ఈ విషయంలో కూడా మొండి చేస్తుందేంటి అని అనడంతో, ఏంటమ్మా మీనా, నీకు ఒంట్లో బాగుంటే మా అందరికీ అన్నీ నువ్వు చేసి పెడుతున్నావు, ఇప్పుడు ఒంట్లో బాగాలేనప్పుడు కూడా హాస్పిటల్కి వెళ్ళనంటే ఎలా చెప్పు అని అంటే, ఎందుకు మామయ్య గారు, ఖర్చు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే ఎలా లేదన్నా ఓ 400-500 అవుతాయి, ఒక్క ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది కదా, ఇప్పుడు ఖర్చు ఎందుకు మావయ్య గారు అని అనగానే, నోరు మూస్తావా పూలగంప, ఎప్పుడు ఖర్చు పెట్టాలో ఎప్పుడు పెట్టకూడదో అవన్నీ మాకు బాగా తెలుసు అని అంటాడు. ఇక బాలు, సత్యం, అవును, నీ ఆరోగ్యం కంటే ఏది ఎక్కువమ్మా అని చెప్పి, ఒరే బాలు, ఇదిగో ఈ డబ్బులు తీసుకువెళ్ళు అని చెప్పి ఓ 2000 చేతికిస్తాడు. అవసరం లేదు నాన్న, నా దగ్గర ఉన్నాయి అని అంటే, నీ దగ్గర ఇంకా ఎక్కడి నుంచి వస్తాయిరా, అంతా నాకేగా నువ్వు ఇచ్చేస్తున్నావు, నీ దగ్గర ఏమీ ఉండవు, ఇదిగో తీసుకువెళ్ళు అని డబ్బులు తీసుకొచ్చి బాలు చేతిలో పెట్టడంతో బాలు మీనాని తీసుకొని హాస్పిటల్కి వెళ్తాడు. అది చూసిన ప్రభావతి కోపంతో, ఆహాహా, ఎంత బాగుంది మీ ఇంట్లో వ్యవహారం, నీ ఇష్టం వచ్చినట్టు మీరు, వాడి ఇష్టం వచ్చినట్టు వాడు, ఏదో చిన్న జ్వరం మనిషి అన్నాక రాకుండా ఉంటుందా, చిన్న జ్వరానికి అంత చేసేస్తారా, పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్ళి మందులు మాత్రలు అంటూ వేలకు వేలు మీ కోడలు కోసమైతే ఖర్చు పెడతారు, నా కొడుకు జీవితం కోసం ఒక్క 10,000 ఇవ్వమంటే ఇవ్వలేదు, ఆ మీనా పూల అమ్మాయి కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెడతానంటారా, చిన్న జ్వరానికి అంత చేస్తారా, అసలు మీరు మనిషేనా, మీరు చేసేదేమైనా మీకు పద్ధతిగా అనిపిస్తుందా, ఏ కషాయమో తాగితే తగ్గిపోయేదానికి ఇంత డబ్బు ఖర్చు పెట్టి హాస్పిటల్కి తీసుకువెళ్తారా, మనమేమైనా కోటీశ్వరులం అనుకుంటున్నారా, ఇప్పుడు మీకు ఆడపిల్ల ఉంది, పెళ్లి ఖర్చులున్నాయని మీకు గుర్తు రావడం లేదా అని అంటే, ప్రభా, ఏం మాట్లాడుతున్నావే నువ్వు, ఒంట్లో బాగోపోతే హాస్పిటల్కి కూడా కోడల్ని తీసుకువెళ్ళొద్దంటున్నావు, అసలు నువ్వు మనిషివేనా, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, ఎందుకు ఇలా నువ్వు తయారయ్యావో నాకు అర్థం కావడం లేదు, నీ నోట్లో నోరు పెట్టి నీతో వాదించేంత అవసరం కానీ అంత ఓపిక కానీ నాకు లేవు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది, నిజాలేంటో తెలుసుకున్నాక ఇక మీనా బాలుకి క్షమాపణ అడుగుతుందా, బాలు కూడా మీనా గురించి అర్థం చేసుకుంటాడా, మరి వాళ్ళిద్దరూ ప్రేమగా ఉంటారా, ఇవన్నీ రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.